పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ విశ్వాసులారా, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము నుండి 20వ వచనం వరకు, 24వ వచనము నుండి 25వ వచనం వరకు మరియు 28వ వచనము. నేటి మొదటి పట్టణములో షడ్రకు, మెషెక్కు, అబేద్నెగో అనే ముగ్గురు యువకులు ప్రదర్శించిన గొప్ప విశ్వాసాన్ని గురించి చదువుకుంటున్నాం. బాబిలోని రాజు నెబుకద్నెజర్ ఒక పెద్ద బంగారు విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించాడు. అందరూ కూడా ఆ విగ్రహాన్ని ఆరాధించాలి అని ఆజ్ఞ జారీ చేశాడు. మంత్రులు, అధికారులు, సామాన్య ప్రజలందరూ కూడా ఆరాధించాలని తెలియజేసి ఉన్నాడు. ఎవరెవరైతే ఈ బంగారు విగ్రహాన్ని ఆరాధించరో అటువంటి వారందరూ కూడా అగ్నిగుండములో పడద్రోయబడతారు అని కూడా తెలియజేసి ఉన్నాడు. ఆ దేశంలో ఉన్న ముగ్గురు యువకులు షడ్రకు, మెషెక్కు, అబేద్నెగో అనువారు ఈ బంగారు విగ్రహాన్ని ఆరాధించట్లేదు అని రాజు తెలుసుకున్నాడు. వారిని పిలిపించి వారిని హెచ్చరిస్తున్నాడు. ఎందుకు మీరు నా బంగారు విగ్రహాన్ని ఆరాధించట్లేదు అని ప్రశ్నించినప్పుడు వారెంతో గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించి ఉన్నారు. నీవు ప్రతిష్ఠ చేసిన బంగారు విగ్రహాన్ని మేము ఆరాధించము, యావే దేవుని మాత్రమే ఆరాధిస్తాం, మేము యావే దేవుని మాత్రమే మేము విశ్వసిస్తున్నాం. నీవు మమ్మలను అగ్నిగుండములో పడవలసినా పర్వాలేదు, మేము నమ్మిన దేవుడు మమ్మలను అగ్నిగుండము నుండి కాపాడపోయినా పర్వాలేదు, మేము మాత్రము ఆయనని, మేము నమ్ముకున్న దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాం, నీ యొక్క బంగారు విగ్రహాన్ని ఆరాధించము అని వారు ఖచ్చితంగా తెలియచేసి ఉన్నారు. ప్రియ మిత్రులారా, అప్పుడు రాజు ఆగ్రహిస్తున్నాడు. ఇక్కడ ఈ ముగ్గురు వ్యక్తుల వలె మనము కూడా ఇటువంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి జీవించాలి. ప్రియ మిత్రులారా, యెహోషువ ఈ రీతిలోనే గొప్ప విశ్వాస ప్రకటన చేస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల ముందు తాను తెలియచేస్తున్నాడు, నేను నా కుటుంబము యావే దేవుని మాత్రమే ఆరాధిస్తామని తెలియచేసి ఉన్నాడు. మనము కూడా కష్టకాలములోనే సాక్షులుగా జీవించాలి. టైంలో మాత్రమే కాదు, సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు మాత్రమే కాదు దేవుని యందు విశ్వాసాన్ని ప్రదర్శించేది. మనకు కష్టాలు ఎదురైనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, హింసలు ఎదురైనప్పుడు దేవునికి సాక్షులుగా ఉండాలి. ప్రియా మిత్రులారా, ఇక్కడ నెబుకద్నెజర్ రాజు ఆగ్రహిస్తున్నాడు. ఈ ముగ్గురు పలికిన పలుకులను విని ఆగ్రహించి అగ్నిగుండాన్ని 7 రెట్లు అదనముగా వేడి చేస్తున్నాడు. కొంతమంది సైనికులతో వారిని అగ్నిగుండములో పడద్రోస్తున్నాడు. ప్రియా మిత్రులారా, ఎవరైతే వారిని పడద్రోయటానికి వెళ్లారో వారు మాడి మసైపోయారు. కానీ ఈ ముగ్గురు మాత్రం అగ్నిగుండములో చక్కగా నడుస్తూ దేవుని స్తుతించారు, దేవుని మహింపరిచారు. వారికి ఎటువంటి హాని జరగలేదు, ఎందుకంటే దేవుడు వారిని కాపాడాడు. వారు ప్రదర్శించిన విశ్వాసానికి గాను దేవుడు వారిని అగ్నిగుండము నుండి రక్షించి ఉన్నాడు. ప్రియా మిత్రులారా, మనం కూడా దేవుని ఎడల ఇటువంటి విశ్వాసాన్ని కనబరిస్తే దేవుడు మనలను కాపాడుతాడు. మన జీవితంలో కొన్నిసార్లు విశ్వాస పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఆ విశ్వాస పరీక్షలు వచ్చినప్పుడు మనము గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించాలి. అటువంటి అచంచలమైన విశ్వాసంతో జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మన పక్షాన్ని ఉండి మన ఎడల అనేక అద్భుతాలు చేస్తాడు. ప్రియా సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు మనకు సత్యము గురించి తెలియజేస్తున్నాడు. సత్యము మిమ్మల్ని స్వతంత్రను చేయను అని ప్రభు బోధిస్తున్నాడు. మీరు నా మాటపై నిలిచి ఉన్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందరు, మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్ము స్వతంత్రను చేయను అని పలికెను. ప్రియా మిత్రులారా, యేసు ప్రభు సత్యానికి సాక్ష్యం ఇవ్వటానికి ఈ భూలోకానికి వచ్చాడు. అసత్యాన్ని ఖండించటానికి, సత్యాన్ని ప్రజలకు నేర్పించటానికి వచ్చాడు. అందుకనే ప్రభు తెలియజేస్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నాడు. నన్ను వెంబడించేవాడు నిత్య జీవం పొందుకుంటాడు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు బోధించిన బోధలు అంతా కూడా సత్యమే. అందుకనే తండ్రి దేవుడు కుమారుని విషయంలో తెలియజేస్తున్నాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన గురించి నేను ఆనందిస్తున్నానని. ప్రభు యొక్క బోధలు ఆలకించమని తండ్రి దేవుడు తెలియచేసి ఉన్నాడు. ప్రియమిత్రులారా, ఎవరైతే ప్రభు యొక్క బోధలు ఆలకిస్తారో, ఆలకించి ప్రభుని విశ్వసిస్తారో అటువంటి వారందరూ కూడా నిత్య జీవితాన్ని పొందుకుంటారు. ప్రియా సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో
ప్రజలు ప్రభుని ప్రశ్నిస్తున్నారు. మేము అబ్రహాం వంశీయులము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులగుదురు అని ఎటులా చెప్పగలవు అని వారు ప్రశ్నిస్తున్నారు. అందుకు ప్రభు ఈ విధంగా వారికి తెలియజేస్తున్నాడు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కానీ కుమారుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయను అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ పాపము మనలను బంధిస్తుంది, ఈ పాపము మనలను బానిసలుగా చేస్తుంది, సైతానుకు బానిసలుగా తయారు చేస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ సైతాను నుండి విముక్తి పొందాలంటే మనము అసత్యాన్ని నుండి సత్యానికి ప్రయాణం చేయాలి. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే ప్రభు యొక్క బోధలు ఆలకించటమే. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు మనందరూ కూడా ఆహ్వానిస్తున్నాడు, నా యొక్క సత్య సువార్తను మీరు ఆలకించండి, ఆలకించి విశ్వాసాన్ని పొందుకోండి అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. అందుచేత మనము ప్రభు యొక్క సత్య సువార్తను చదివి ధ్యానం చేసి ప్రభుని విశ్వసిద్దాం. ప్రభువు దయచేయు రక్షణ మనందరూ కూడా పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగల సర్వేశ్వర, ప్రభువా, ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, నేటి మొదటి పట్టణములో షడ్రకు, మెషక్కు, అబేద్నెగో అనే ముగ్గురు యువకులు కూడా నీ ఎడల అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించి ఉన్నారు. రాజు వారిని అగ్నిగుండములో పడవేసి చంపుతాను అని భయపెట్టిన వారు మాత్రము ధైర్యముగా విశ్వాస ప్రకటన చేసి ఉన్నారు. మేము నీ యొక్క బంగారు విగ్రహాన్ని ఆరాధించము, నీవు మమ్ము అగ్నిగుండములో పడవేసినా పర్వాలేదు, మేము యావే దేవుని మాత్రమే ఆరాధిస్తాం అని విశ్వాస ప్రకటన చేశారు. మేము కూడా అటువంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి జీవించే వాక్యాన్ని దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. విశ్వాసములో బలపడటానికి నీ యొక్క కృపను మాకు దయచేయండి. ప్రభా, నేటి సువార్తలో నీ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభు సత్యము గురించి తెలియజేస్తున్నాడు. సత్యమే మనను స్వతంత్రను చేయును అని తెలియజేసి ఉన్నాడు. ప్రభా, మేము సత్యాన్ని అన్వేషించే గొప్ప మనసును మాకు దయచేయండి. మాలో ఉన్న అసత్యము అనే అంధకారాన్ని తొలగించి సత్యాన్ని మాకు ప్రసాదించండి. ఈ సువార్తను పఠించిన వారు, ధ్యానం చేసిన వారు సత్యాన్ని తెలుసుకుంటారు. మేము సత్య సంబంధికులుగా ఈ భూలోకములో జీవించే వాక్యాన్ని దయచేయండి. ప్రభా, నీ కుమారుడి యొక్క వాక్కును మేము ఆలకించి విశ్వసించి ఈ లోకములో జీవించే వాక్యాన్ని దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. ప్రభా, ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని ఎవరైతే ఆలకించి ప్రార్థన చేయుచున్నారో వారంతని కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.